సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత కొత్త వ్లాగ్. ఒక వ్లాగ్ కూడా లేకుండా జుట్టు కూడా ఎందుకు గుండె అయిపోయింది అనుకో, ముళ్ళ పందులు ఎక్కున్నాను కామెంట్లు పెట్టకండి, ఆల్రెడీ ఉన్నాను నాకు తెలుసు. అట్లా సరదాగా వ్లాగ్ చేద్దాం కదా, చాలా రోజులు అయింది కదా అని అనుకుని వ్లాగ్ చేస్తున్నా. అది వచ్చిండు కార్తీక్ అన్న. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాడు. పెద్ద బొక్క పెడతా, పెద్ద బొక్క. బొక్క కాదు బొక్క. చూడండి ఫ్రెండ్స్, మెట్లు దిగడానికి ఎంత కష్టపడుతున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో గైస్, బయటికి వెళ్తున్నాం కదా, అన్న కార్ తీసుకొచ్చిండు. అన్న కొత్త కారు కొన్నా అన్నాడు ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత. మరి ఏవో పెద్ద కారు BMW ఆ టైప్లో ఎక్కుతున్నాడు రోజు. నా కారు ఎక్కలేదు, ఎక్కితే లగ్జరీకి మించి ఉంటుంది అని అన్నాడు. సో ఫస్ట్ టైం BMW ఎక్కుతున్నా, చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. ఏమేమి దిగలేనులే, మా అమ్మ రావాల్సి వస్తుంది. అదా కారు చెప్పి శ్రీదేవి అంట. సో కారు ఎక్కింది. సో గాయస్, ఫైనల్గా BMW ఎక్కిన, లగ్జరీ కారు. క్రేజీ ఉంది, క్రేజీ. సో ఈ కార్ పేరు శ్రీదేవి అంట. హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రేడియో ఉంది. రేడియో ఉండడం హైలైట్ కాదు, రిమోట్ ఉంది. డ్యాన్స్ క్లాసుల్లో ఉంటాయి కదా స్పీకర్లకు, గట్లుంది. అండ్ నాకు హైలైట్ ఏం నచ్చిందంటే ఇది చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఏసీ ఉండడం. ఇదేనా అన్న కారు? కూలర్ ఉంటాయి కదా అట్లా ఉండేది. నాకు ఇది చూస్తే కూలరే గుర్తొస్తుంది. సో గాయస్, చాలా రోజుల తర్వాత అయితే బయటకు వచ్చాను. కార్ డ్రైవింగ్ చేయన్న. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ కెమెరా పెట్టడానికి కరెక్ట్ ప్లేస్ లేదు, కింద పడిపోతుంది. పట్టుకున్నామంటే ఈ హ్యాండ్ ఇంజరీ అయింది కాబట్టి ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నా. మళ్ళీ డ్యాన్స్ వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఎప్పుడు డ్యాన్స్ వీడియోలతో అందరి ముందు వచ్చి మళ్ళీ నాకు అంటే ఏమో అన్నీ మిస్ అవుతున్నా, చాలా మిస్ అవుతున్నా. మొత్తం బెడ్ మీద ఉండి చిరాకులు వస్తుంది, జీవితం పైననే చిరాకులు వస్తుంది. అట్లుంది. ఏంటంటే నవ్వాలి, అన్నిటికీ నవ్వాలి, మంచిగా ఉంటుంది. అన్నిటికీ మెడిసిన్ నవ్వడమే. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఫోన్ కింద పడుతుంది చూడు. ఆహా ఫోన్ కింద పడ్డే. శ్రీదేవి ఇక్కడ అన్న కొత్త కార్ ఇది, బాగుంది. పాత కార్ అయినా కానీ కొత్తగా అనిపిస్తుంది. గోల్డ్ ఇస్ గోల్డ్, అది కరెక్ట్. స్టార్ట్ చేస్తా, ఇంకొద్దిగా రికవర్ అయ్యి లైట్గా నుంచోగలితే, అంటే ఒక మినిమం ఒక 1-2 minutes అయినా నుంచోగలితే అట్లీస్ట్ యాక్టింగ్ వీడియోస్ చేయడానికైనా ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి సన్ కమింగ్, లైట్ పడింగ్, రిఫ్లెక్ట్ కొట్టింగ్. ఎంత మంచి హెయిర్ స్టైల్ పోయిందో నాది. మిస్ నీది కాదన్నా, నాది మిస్ అయిపోయింది. ఈ వీడియోలో ఎక్కువ నవ్వుతున్నా కదా, అందుకని ఎక్కువ నవ్వేస్తున్నా. అంతే, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు నవ్వు ఎక్కువ వస్తుంది. నవ్వాలి, నవ్వి చాలా బయట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ బ్లాగ్ విత్ శ్రీదేవి. కొన్నిసార్లు నేను బ్లాగ్ ఎందుకు చేస్తానో నాకే తెలియదు, కానీ చెయ్యాలి ఏదో ఒకటి. సో గాయస్, అయితే ఎక్కడికి వెళ్తున్నామో తెలిసింది. ఫస్ట్ ట్యాంక్ బండ్ పోతున్నాం. నేనేం దిగి నడిచే తిరిగి అంత ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఏదో నార్మల్గా పోతాం వస్తాం అన్నట్టు ఉంటుంది. అంటే అట్లా వ్యూ చూడడానికి, వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి. కారణాలు దూరంగా కొడుతున్నారు బాబు. ఏది మారినా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం మారదు. ఒక్కసారి యాక్సిడెంట్ అయినందుకు బండి ఎక్కలేకపోతున్నా, కారు ఎక్కలేకపోతున్నా, చెప్తున్నా కదా, లిటరల్గా ఉచ్చబడిపోతున్నా. భయం అది పుట్టించిందే మేము. అసలు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారు బాబు. నాకు ఏదైనా 10 రూపాయలు అప్పు తీసుకుంటేనే సంకలాడిపోతారే, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అది ఇది అనుకోని రిగ్రెట్ ఉండిపోతుంది. వాళ్ళు అంతా చేసి ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. చూసావా, జిమ్కి వెళ్తున్నాయి. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిందా అన్న? బిల్డింగ్ ఓపెన్ కూడా అయిపోయింది. అయ్యా, ఎవరు నువ్వు? కార్ తీసుకురమ్మన్నా తీసుకుని. నేను వాయిస్ వినపడదు, మైక్ ఇక్కడ గుంజుకొని మాట్లాడు. ఎవరు నువ్వు? నేను తర్వాత చెప్తా. ఐస్ క్రీమ్ తింటావా? కారు ఎవరిదో వాళ్ళే పెట్రోల్ కొట్టుకోవాలి, నాకు సంబంధం లేదు. చిలక దోషం చెప్తాడంట. చెప్పించుకో, నీ జీవితంలో ఎన్ని స్టంట్స్ చేస్తున్నావు. నా చెప్పిద్దాం, అదేమంటాడు చేద్దాం.
ఆడి చేతులు రేకలే బాగుంటాయి అడిగి చెప్పు. అరే ఐస్ క్రీమ్ చూడు మనం మైకులు పెట్టుకున్నామా? ఆమె క్లిప్ పెట్టుకుంది మైక్ లాగా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయాలి. సో గాయ్స్ భావేష్ వచ్చిండు. హాయ్ గాయ్స్, నమస్తే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నా, గుండు కొట్టించుకున్నా అంటున్నా. ఇగో ఇద్దరిది గుండు. నాకు యాక్సిడెంట్ అయిందని పాపం నేను గుండు కొట్టించుకున్నప్పుడు అరే నువ్వు బాధపడకరా అని వీడు కూడా గుండు కొట్టించు. లేదు నేను యాదిరి గుట్ట పోయినా. ఇప్పుడు నిజం చెప్పు. నేను యాదిరి గుట్ట పోయినా. గ్యాప్ ఇస్తలే వాడు ఆల్రెడీ చెప్పేసుకున్నాడులే. ప్రసాదం కోసం పోయినావు కదా. లేదు సరదా కొంచెం విషెస్ ఉండే కొన్ని అలాంటి పోయినా. ఏ విషెస్ అలాంటివి చెప్పదా, పర్సనల్ అంతా మన ఫ్యూచర్ కోసం ఇవ్వండి. ఇలా ఫ్యూచర్ అంట. అయినా ఇలా మన ఫ్యూచర్ ఎవరు మన ఏమన నగర్ నుంచి అయితే అమీర్పేట వెళ్తున్నాం త్రివిలే మాల్ కి అట్లా సరదాగా. భావేష్ గారు 3 టిప్ ఇస్తున్నాడు. ఎంత తెచ్చినావు భావేష్ పైసలు? నా అకౌంట్ లో ఇంకా ఎంపాకెట్ లా దగ్గర 5,000 కట్టుకోవాలి నేను. ఇంకా 1000 రూపాయలు అప్పుది సరిపోతుంది సెట్. అది నా బండి కాదు, నేను కట్టను. అరే అవును చెప్పడం మర్చిపోయాను. నా బండి అంటే గుర్తొచ్చింది. గోవిందా బాయ్ కొంచెం ఫ్రీలా పోతుండు కాదు. అయితే వీడికి నా బండి ఇచ్చాను గాయస్. అయితే అలాంటివి ఇక్కడ మాట్లాడదు ప్రమోద్, ఆపేసి. ప్రమోద్ వద్దు అట్లా. ఆగస్టులో నా బండి ఇచ్చిన. ప్రమోద్ తప్పు, ప్రమోద్ వద్దు అంటున్నా. పెట్టుకోవచ్చుగా, పెట్టుకోడు హెల్మెట్. పెట్టుకోకుండా అట్లే తోలిండు. చెల్లాన్ని పడ్డది. చెల్లాన్ని కట్టరా అంటే కడతలేదు. ఇప్పుడు నా బండి కాదంటాడు. అందుకే మీ ఫ్రెండ్స్ కూడా మీరు బండ్లు ఇవ్వకండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. హెల్మెట్ వేసుకొని తోలితే ఏమైతుంది చెప్పు. వాడు నా బండి కాదని ధీమాతో చలాన్ పడ్డది. ఇప్పుడు చలాన్ కట్టరా అంటే కడతలే. ఏమనంటే ఎట్లా 5,000 అప్ప అంట. నాకు 35,000 ఎంత వేలు అన్న ఇంత చెప్పింది. 15,000 17,000 ప్లస్ 15,000 ఎంత 30,000 మ్యాథ్స్ లో వీక్ నువ్వు. 30 అన్న 15 30,000 అన్న. 15 30 30 ప్లస్ 17 47 57,000 ఉంది. నీకు 5,000 ఉంది. ఎందుకురా? అయిపోయింది ఇంకా అంతే అయిపోయింది. బతుకులు సర్వనాశనం అయితే ఇక ఎంపాకెట్ తీసుకోకండి, ఈఎంఐ కట్టుకోకండి, అప్పులు చేయకండి బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు చేయకండి, నాశనం అవ్వకండి. ఏం కాదు, చెయ్యను గాయస్. అప్పు సరదాగా కడుతున్నా. లైఫ్ లా ఇది కొంచెం థ్రిల్ ఉంటది. కాదు నరకం చూపిస్తారు ఈఎంఐలో. ఏమనుకున్నారు? ప్యాంట్ పాకెట్ తప్ప ఏం లేదు. ఈయన డ్రైవింగ్ తప్ప అన్ని చేస్తున్నాడు. చూడు ఎంత మూల పోతున్నాడు. ఏడగుతాడని భయం. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఇదిగో కాలు ఇరిగింది. ఇగో ఈడొక స్టిచ్చెస్ అటు సైడ్ ఉంటుంది, అది చూపిలేను. దారుణంగా ఉంటుంది అటు. ఇక్కడ ఒకటి ఇంత పెట్టుకొని నేను భయంతో ఉంటే ఈయనేమో డ్రైవింగ్ తప్ప అన్ని చేస్తున్నాడు. డ్రైవింగ్ చేయన్నా.